హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలను తీసుకుని వచ్చానండి మీకోసం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైన సింహాచల క్షేత్ర బ్యాక్ డ్రాప్తో సూపర్ డూపర్ థ్రిల్లర్ నవలగా సాగుతుంది ఈ కథ. అదే భైరవ వాక నవల. ఈ నవల స్వాతి వీక్లీ మ్యాగజైన్ వారు నిర్వహించిన 16 వారాల సీరియల్ నవలల పోటీల్లో ₹1,00,000 బహుమతిగా పొంది స్వాతి వీక్లీ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చిన నవల. అదే భైరవ వాక నవల. రచన ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ. సో మీకు వినిపించబోతున్నాను శ్రీ ఇందూ రమణ గారి భైరవ వాక ధారావాహిక నవల మొదటి భాగం. అర్ధరాత్రి. చుట్టూ కటిక చీకటి. శీతాకాలపు చలి మనిషిని నిలువునా వణికించేస్తోంది. నిర్మానుష్యమైన ఆ అర్ధరాత్రి రోడ్లన్నీ వచ్చేపోయే వాహనాలతో అప్పుడప్పుడు నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి. మనిషిని నిలువునా చీల్చేయడానికి కూడా వెనుకాడని కిరాయి హంతకులు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి అల్లకల్లోలం సృష్టించగల నాయకులు, వీధి రౌడీల దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయిలో నేరాలు ఘోరాలు చేసి దర్జాగా తిరిగే ఎందరో నేర ప్రవృత్తి గల నరరూప రాక్షసుల స్థావరం ఆ మహానగరం. అలాంటి ముంబై మహానగరంలో అంధేరి ప్రాంతం అది. కింగ్ సర్కిల్ సెంటర్కి ఆమడ దూరంలో ఉన్న 10 అంతస్తుల అపార్ట్మెంట్లో చివరి ఫ్లాట్లో 6 ఆగంతకులు ఆసీనులై ఉన్నారు. ఆ ఫ్లాట్లో అదే పెద్ద హాలు పక్కనే ఆగ్నేయంలో ఉంది వంటగది. నైరుతిలోనూ వాయువ్యంలోనూ 2 బెడ్రూమ్లున్నాయి. ఉత్తరాన ముఖద్వారం ఉంది. హాలు కానుకుని ఉన్న తలుపులన్నీ మూసి ఉన్నాయి. అరక్షణం వారి మధ్య మౌనం రాజ్యమేలింది. మద్యం గ్లాసులు ముందున్న మదిలో చెక్కు చెదరని దీర్ఘాలోచనలతో అందరూ శిలల్లా కూర్చున్నారు. ఏదో కోరికతో తపస్సులో కూర్చున్న మునుల్లా ఉన్నారు. అందరి ముందు టీవీగా కూర్చున్న వ్యక్తి ముందుగా గొంతు సవరించుకున్నాడు. 6 నెలల లోపల మనం ఈ పని పూర్తి చెయ్యాలి. మనకి తోడుగా మనకెవరికీ పరిచయం లేని, మన గురించెవరికీ ఆచూకీ చెప్పలేని కిరాయి గుండాలని ఆ సమయంలో తోడుగా తీసుకువెళ్దాం. ఏమంటారు అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అందుకు సమాధానంగా తలలూపారు. ఆ 6గురిలో ఒకే ఒక్క స్త్రీ ఉంది. ఆమె లేచి నిలబడింది. ఆమెని ఎన్నో సంశయాలు సందేహాలు వెంటాడుతున్నాయి. నేనిప్పుడేం చెయ్యాలి? స్థిర నిర్ణయంతో అంది. తనడిగిన ప్రశ్న తనకే ప్రశ్నార్థకంగా అనిపించిన తనలో రేగే ఎన్నో అనుమానాలకు సమాధానం వెతుక్కుంటూ అంది. నువ్వీ క్షణం నుంచే కార్యరంగంలోకి దిగాలి. నువ్వక్కడ మారువేషంలో ఈ 6 నెలలు గడపాలి. నీతో పాటే మన మనిషి మరొకరక్కడే ఉంటారు. మీరిద్దరూ మన పని నిర్విఘ్నంగా సాగడానికి పథక రచన చేయాలి చెప్పాడతను. అంటే కుతూహలంగా అందామె. మనమందరం ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలి, మన పని పూర్తయ్యాక ఎలా తప్పించుకోవాలి అన్న ప్రధాన పథకం సిద్ధం చేయాల్సింది మీరిద్దరే. మనలో ఏ ఒక్కరికి ఎలాంటి ప్రమాదం ఎదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ 6గురిలో నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి అన్నాడు. ఆమె మౌనంగా వింది. ఈ ప్రయత్నంలో మీ దారికెవరు అడ్డొచ్చినా ఆలోచించకండి. వెంటనే మట్టు పెట్టండి. మన పథకం నెరవేరాలి. మనం విజయం సాధించాలి. వేరొక వ్యక్తి లేచి నిలబడి చెప్పాడు. మీతో కలవాలన్నా మాట్లాడాలన్నా ఎలా? మళ్ళీ ఆమె లీడర్తో అడిగింది. మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి మీకక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూస్తాను. మనం ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మీరిద్దరూ బయలుదేరండి. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా వ్యవహరించండి. ఈ 6 నెలలలో మిమ్మల్ని అప్పుడప్పుడు నేను కలుస్తూనే ఉంటాను. అవసరమైతేనే సెల్ ఫోన్లు ఉపయోగించండి. సరేనా? మాట్లాడుతూనే అతను ఒక్కసారి గతుక్కుమన్నాడు. ఎవరో తమని గమనిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్లో హాలుకు ఆగ్నేయంలో ఉన్న వంటగది తలుపు పక్కన ఎవరో నిలబడి ఉన్నారు. ఎవరై ఉంటారు? తమ పథకం ప్రకారం ఆంధ్రాలో పని పూర్తి కాగానే అందరూ ఇక్కడ ఈ ముంబైలో కలుసుకోవడం కోసం తీసుకున్న అపార్ట్మెంట్ ఇది. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా ఉండడానికి ఈ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి కాపురం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అతనికి తమ పథకం తెలియకూడదని అరగంట ముందే పని పురమాయించి బయటకు పంపేశాడు తను. అతను ఓ మోస్తరు నేరస్తుడే. పొట్టకూటికి చిన్న చితక దొంగతనాలు చేసుకు బ్రతికే మనిషి. ఎవరూ లేని ఏకాకి.
కొంపతీసి అతను కాదు కదా? తామంతా ఎందుకు ఇక్కడ ఇలా కలిశామో ఆరా తీస్తున్నాడా? అర్ధగంట నుంచి తాము మాట్లాడుకుంటున్న మాటలన్నీ పొంచి వింటున్నాడా? అంతర్జాతీయ స్థాయిలో తాము చేపట్టబోతున్న నేరాన్ని పసిగట్టేశాడా? ఆ ఆలోచన కలగడంతోనే అతనికి ముచ్చెమటలు పోశాయి. కోట్ల రూపాయల విలువ చేసే తమ బృహత్తర పథకాన్ని తెలుసుకున్నాడా? ఆ ఊహ మదిలో మెదిలేసరికి అతనికి కోపం తారాస్థాయినందుకుంది. ఆ గదికేసి తిరిగి, ఎవరది? ఇలా రండి! బిగ్గరగా కర్కశంగా అరిచాడు. అతని గొంతు తీవ్రతకి అక్కడున్న వారితో పాటు గదికి ఆవల తలుపు పక్కన నిలబడ్డ వ్యక్తి గజగజ వణికిపోయింది. తనని గమనించి తనకేసి అతి భయంకరంగా చూస్తూ రమ్మని పిలుస్తున్నట్టు గ్రహించి భయంతో వణికిపోయిందామె. తననే పిలుస్తున్నాడని గ్రహించి గభాల్న వారి ముందుకొచ్చి నిలబడింది. ఆమె చేతిలో పళ్ళు ఫలహారాలతో నిండి ఉన్న ట్రే ఉంది. తనూహించుకున్నట్టు జరగలేదు. అతను కాదు, తన పిచ్చిగాని బయటకు వెళ్ళిన వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటాడు? అయితే ఈమె ఎవరు? తామంతా అరగంటయి ఈ అపార్ట్మెంట్లో ఉండగా ఈమెని చూడలేదు. అతను పని మీద బయటకు వెళుతూ సోడాలు, నీళ్లు, డ్రింకులు, మందు సర్వ్ చేసి వెళ్ళాడే గాని ఈమె తనతో పాటు ఇక్కడే ఉన్న విషయం మాట మాత్రం చెప్పలేదు. ఎవరు నువ్వు? అతను ఇంకా ఏదో అడిగేలోగానే పళ్ళు పలహారాల ట్రే బల్ల మీద ఉంచేసి చటుక్కున వంటగది పక్కనే ఉన్న వరండాలోకి పరుగున వెళ్ళిపోయిందామె. అక్కడున్న అందరికీ నోట మాట రాలేదు. బయటకు వెళ్ళిన వ్యక్తి వచ్చేలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అనుమానం లేదు, ఈమె తమ గురించి సర్వం తెలుసుకుంది. అందుకే భయపడి పారిపోయింది. ఇప్పుడెలా? ఈమెనిలా వదిలేస్తే విషయం విషమవుతుంది. ఈమె నుంచి అతనికి చేరుతుంది. అలా అలా నో, నెవర్. ఆ ఆరుగురిలోనూ అదే ఆలోచన, అదే ఆందోళన. టీం లీడర్ స్థిరచిత్తంతో లేచి నుంచున్నాడు. అందరిలోకి ముందుగా తేరుకున్న వ్యక్తి అతనే. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. వరండాలో నిలబడి ఎత్తైన 10 అంతస్తుల భవనంలో నుంచి నగరం అందచందాలు తిలకిస్తూ నిలబడిందామె. దేదీప్యమైన కాంతులతో ముంబై మహానగరం కళకళలాడుతోంది. రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్న వాహనాల హెడ్లైట్ వెలుగులు పోటీపడి పరిగెడుతున్నట్టున్నాయి. ఎత్తైన భవనాలు భీకర పోరాటానికి సిద్ధంగా ఉన్న ఆంబోతుల్లా ఉన్నాయి. నగరమంతా వెలిగిన వెలుగు మిలమిల మెరుస్తూ ఆరబోసిన నక్షత్రాల సముదాయంలా ఉంది. అడుగుల సవ్వడి కాకుండా నెమ్మదిగా వెళ్ళి ఆమె వెనకే నిలబడ్డాడతను. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఉలిక్కిపడి వెనుతిరిగిందామె. ఆమె కళ్లలో బెదురు, భయం స్పష్టంగా గోచరించాయి అతనికి. చిన్నగా పరిచయంగా నవ్వాడు. ఆమె మనసు కొంచెం కుదుట పడ్డట్టయింది. రాని నవ్వు పెదవులపైకి తెచ్చుకుంటూ కనీ కనిపించకుండా నవ్వింది. 18 ఏళ్లు కూడా నిండి నిండని పసిడి వన్నెల చిలక. పరువంతో ఉంది. ఆమె యౌవనం పొంగులు అతన్ని వివసుని చేస్తున్నాయి. అమాంతం ఆమెని కౌగిలిలోకి తీసుకుని పెదవులపై గాఢంగా చుంబించాడు. అనుకోని ఆ హఠాత్ పరిణామానికి ఆమె నిశ్చేష్టురాలయ్యింది. అంతలోనే కర్తవ్యం అతన్ని రాక్షసుణ్ణి చేసింది. కాంక్షని, కోర్కెని తరిమి కొడుతూ కసి, కర్కసం అతన్ని మృగాన్ని చేశాయి. అమాంతం ఆమెను 2 చేతులతో గుండెలకి హత్తుకున్నట్టే ఎత్తుకుని ఎత్తైన భవనంపై నుంచి కిందకు పడేశాడు. ఆ క్షణం అతను నరరూప రాక్షసుడే అయ్యాడు. క్షణంలో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆమెను ఏం చేస్తాడో తెలియక ఉత్సుకతతో అతని వెంటే వరండా దగ్గరకు చేరుకుని కొంచెం దూరంగా నిలబడి గమనిస్తున్న మిగతా వారంతా ఆ సంఘటన చూసి అవాక్కయ్యారు. అంతులేని ఆందోళనతో అదిరిపడ్డారు. ఇప్పుడు ఆ వ్యక్తి బయట నుంచి వస్తే ఏం చెప్పాలి? అందరి వదనాల్లోనూ అదే ఆలోచన, అదే ఆందోళన. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అందరికీ ఆందోళనగానే ఉంది. అంతు చిక్కని ఆలోచన చిత్రవధ చేస్తూనే ఉంది. ఏం జరగబోతోందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. నాయకుడే ముందుగా తేరుకుని తలుపులు తీశాడు. అవతలి వ్యక్తి గదిలోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో పీటర్ స్కాచ్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. అందరూ ఆందోళనగా వరండాలో నిలబడి ఉండడం గమనించాడతను. బాటిల్స్ హాల్లో టేబుల్ మీద ఉంచి ఆతృతగా వారి దగ్గరకు చేరుకున్నాడు. ఏమైంది? ప్రశ్నించాడతను. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించాడు. నీ ఇంట్లో ఉంటున్నామే పైనుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకుంది.
వెనక నుంచి తలుపులు బిడాయించి వస్తూ ఆ గ్రూప్ లీడర్ చెప్పాడు. అబద్ధం, అప్రయత్నంగా అన్నాడతను. నేనే ఆమెని పైనుంచి తోసేశాను. ఇది నమ్ముతావా? నిష్కర్షగా చెప్పాడు లీడర్. ఆ? అతనికి నోట మాట రాలేదు. భయం నెమ్మదిగా అతని శరీరాన్ని ఆవహిస్తోంది. అతనికి తెలుసు, ఈ 6 ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని నరరూప రాక్షసులని. వీళ్ళందరికీ నాయకుడైన ఇతను తన కార్యం నెరవేరడం కోసం దేనికైనా తెగిస్తాడని తెలుసు. అయితే భుక్తి కరువై అతను కోరిన ప్రకారం తానీ అపార్ట్మెంట్లో కాపురం ఉండడానికి అంగీకరించాడు. దానికి ప్రతిఫలంగా పుష్కలంగా డబ్బు కూడా ఇచ్చాడు. అందుకే ఆనందంగా అంగీకరించాడు. అయితే అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాల్ని ఎందుకు చంపారు? ఆలోచనలతో అచేతనంగా నిలబడ్డాడతను. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని అతనికి భయంగానే ఉంది. తప్పుగా ప్రవర్తిస్తే తన తల తీసేసినా తీసేస్తారీ దుండగులు. ఏ, మా మాటలు నమ్మడం లేదా? వారితో ఉన్నామే అంది. మా మాటలు, మా పథకం విన్న ఎవరైనా బ్రతికుండరని నీకు తెలుసు, అవునా? లీడరే నిలదీశాడు. అవునవును, కానీ అతనికేం చెప్పాలో పాలుపోలేదు. ఏమిటి, పోలీసు భయమా? అదేం జరగకుండా నేను చూస్తాను. ప్రమాదవశాత్తు పడిపోయినట్టు అందరినీ నమ్మిద్దాం. నీ మీదకు ఎలాంటి అనుమానం రాకుండా నేను చూస్తాను, సరేనా? సముదాయిస్తున్నట్టే అన్నా హుకుం జారీ చేస్తున్నట్టే ఉంది నాయకుడి గొంతు. నిజమే, మీరుండగా నాకు అలాంటి భయం ఎందుకు? ఎవరూ లేని అనాథ పిల్లని నాకు తోడుగా ఉంటూ వంట పని ఇంటి పని చేస్తుందని ఉండమన్నాను. అయితే ఆ పిల్లకి మన మాటలు సరిగ్గా వినపడవు. గట్టిగా కేకేసి చెప్తే గాని ఏం అర్థం కాదు, సరికదా? ఏం మాట్లాడలేదు కూడా. అతను బాధగా అన్నాడు. అర్థం కాలేదు, నిశ్చలంగా నిర్వికారంగా అన్నాడు గ్యాంగ్ లీడర్. ఆ అమ్మాయి మూగపిల్ల, చెవులు కూడా సరిగ్గా పనిచేయవు. ఒకంత నిష్ఠూరంగానే అన్నాడతను. మీరందరూ కలిసి ఆ అమాయకురాల్ని పొట్టన పెట్టుకున్నారనే అర్థం ధ్వనించేలా ఉందతని గొంతు. అతను చెప్పేది వినేసరికి ఆ 6 ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయారు. చీకటి తెరలు ఆకాశాన్ని ముసురుకుంటున్నాయి. చంద్రుని కిరణాలు దట్టంగా అలముకుంటున్న మబ్బుల్ని చీల్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మంచు వెండి జరీలా అల్లుకుంటోంది. పిల్లగాలి నెమ్మదిగా హాయిగా శరీరాన్ని తాకుతోంది. పాత్రో మనసుకు ఆనందంగా ఉంది. ఎన్నాళ్లయిందో కదా ఆంధ్రాలో అడుగుపెట్టి. ఎప్పటి మాట, ఎన్నేళ్ల జ్ఞాపకం. ఆంధ్రాలో 6 నెలలు కాపురం ఉన్నాడు. ఆ 6 నెలలలో తేట తెలుగు తీయదనాన్ని, కమ్మదనాన్ని ఆస్వాదించగలిగాడు. మధురమైన తెలుగు నుడికారాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోగలిగాడే గాని నేర్చుకోలేకపోయాడు. ఆ రోజుల్లో ఉద్యోగరీత్యా శ్రీకాకుళం ప్రాంతాల్లో గడిపిన అప్పుడప్పుడు విహారయాత్రలా విశాఖపట్నంలో సుందర సముద్ర తీరం, అమోఘమైన పారిశ్రామిక వాడే కాకుండా అందమైన వైజాగ్ జిగ్జాగ్లని నలుమూలలా తిరిగి తిలకించాడు. విజయనగరం భూపతుల కోటంతా మూల మూల పరికించి పరిశీలించి చూడగలిగాడతను. కైలాసగిరి, ఉడా పార్క్, తొట్లకొండలోని బౌద్ధారామం, ఇలా ఎన్నో చూశాడు. విశాఖ ఉక్కు కర్మాగారం పనులు ఎలా సాగుతున్నాయో చూడ్డానికి పంపబడ్డ ప్రతినిధిలా 2 రోజులు అటు అగనంపూడి నుంచి ఇటు భీమిలి ప్రాంతమంతా తిరిగి అబ్బా, ఆ అనుభవాలు, అనుభూతులు గుర్తొస్తేనే మధురంగా ఉన్నాయి. ఆ క్షణం గుర్తొచ్చేసరికి పాత్రో మనసు పులకించిపోయింది. రాయ్పూర్ ఎక్స్ప్రెస్ గున్న ఏనుగులా ఆయాసంతో రొప్పుతూ అరుస్తూ పరుగులెడుతోంది. కొండ చిలువలా భారంగా మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతోంది. పాత్రో ఆలోచనలు ఆవిరిలా పైకెగిసిపోయాయి. ఏదో గుర్తొచ్చి కింద మీద జేబులన్నీ ఆతృతగా ఆందోళనగా వెతుక్కున్నాడు. వెనక జేబులో భద్రంగా దాచుకున్న కాగితం బయటికి తీశాడు. అది అతని మిత్రుడు రాసిన ఉత్తరం. ఇప్పటి సెల్ఫోన్ల మూకుమ్మడి దాడిలో గుర్తుగా మిగిలిన తీయటి జ్ఞాపకం ఆ ఉత్తరం. ఆనందాన్ని పంచుకోవాలన్నా, అనుభవాల్ని నెమరు వేసుకోవాలన్నా క్షణాలను అణాలతో గుణించే సెల్ఫోన్కి వీలవుతుందా? లేదుగాక లేదు. ఉత్తరానికి ఉన్న ఉదాత్త గుణం దేనికి లేదు, రాదు. మనసు పులకించిన ప్రతి క్షణం ఎన్నిసార్లు చదివి చేతుల్లో నలిగి నీరసించిన ఉత్తరం నిత్య సత్యమే. చదివిన ప్రతి క్షణం నవరసభరితంగా భావోద్విగ్నతలు పంచుతూనే ఉంటుంది. ఈ ఒక్క ఉత్తరం
ఎన్నేళ్లైనా ఎన్నిసార్లైనా జ్ఞాపకం వచ్చిన ప్రతి క్షణం, చదివిన ప్రతి ఘడియ ఘడియకు అందాన్ని, ఆనందాన్ని, అనుభూతుల్ని అందిస్తూనే ఉంటుంది. బ్రతుకు పుస్తకంలో చెరగని చిరునవ్వులా మిగిలే ఉంటుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మా మధ్య ఉత్తరాలే ఊసుల్ని మోసుకొస్తుంటాయి. మేమెళ్తున్న దివ్యక్షేత్రం హిల్ ప్రాంతం కావడం వల్ల సెల్ సిగ్నల్ నిల్. ఏదో 1-2 సెల్ కంపెనీ వాళ్ళ సెల్స్ పనిచేస్తే చెయ్యొచ్చు అని ముందే చెప్పాడు విశ్వం. విశ్వం పేరులాగే విశాల హృదయుడు విశ్వం. విశ్వం ఎప్పుడు గుర్తొచ్చినా పాత్రో మనసు ఆనంద తాండవం చేస్తుంది. అప్పటికే నలిగి నీరసించి మంచాన పడి రోగిలా ముడతలు పడి చిరగడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా విప్పాడు పాత్రో. డియర్ పాత్రో, నువ్వు మళ్ళా ఆంధ్రాలో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. నీకు స్వాగతం పలకడానికి నేను ప్రస్తుతం ఆంధ్రాలో లేను, బీహార్ బోర్డర్లో ఉంటున్నాను. నువ్వు అభిమానంతో రాసిన లేఖ ఇంట్లో వాళ్ళు శ్రీకాకుళం నుంచి నాకు భద్రంగా పంపారు. నీతో పాటు తోడుగా రావడానికి మా ఇంట్లో ఆ మాత్రం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పు? అందుకే ఇందులో విపులంగా ఎలా వెళ్లాల్సింది రాస్తున్నాను. జాగ్రత్త సుమి. వాల్తేర్ స్టేషన్లో ఆగే ముందు మీకొక చిన్న స్టేషన్ తగులుతుంది. అక్కడ రాయ్పూర్ రైలు ఆపుతారు. ఏ ఎక్స్ప్రెస్ అన్నా ఆపుతారు కానీ 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు ఏ ట్రైను అక్కడ ఆగదు. మీరు ఆ వ్యవధిలో ఆ స్టేషన్లో దిగిపోండి. అది చందనపురి రైల్వే స్టేషన్, కానీ ఆ ఊరు పేరు మాత్రం గోపాలపురం. అక్కడి నుంచి మీరు చందనపురి వెళ్ళడానికి ప్రతి 5 నిమిషాలకి ఓ బస్సు ఉంటుంది. చందనపురిలో దిగాక మీరు బయట ఎక్కడా ఉండకండి. దేవస్థానం సత్రాలు చాలా ఉంటాయి. ఓ గది అద్దెకు తీసుకోండి. అక్కడి నుంచి మీకు సహాయకారిగా ఉండడానికి నా ప్రాణ స్నేహితుడి అడ్రస్ కింద రాస్తున్నాను. అతన్ని ఎలాగైనా కలుసుకో. అతని సెల్ నెంబర్ మారిపోయింది, ఈ మధ్య కాంటాక్ట్లో లేడు. అతను అదే ఊర్లో బ్యాంక్ ఆఫీసర్గా చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు. నీ ప్రయాణం పూర్తయి ఇల్లు చేరాక నాకు చిన్న లేఖ రాయి. ఉంటానే, నీ ప్రియమైన విశ్వం. క్రింద అడ్రస్ విపులంగా రాసి ఉంది. పర్సు తీసి ఉత్తరాన్ని అందులో భద్రంగా దాచాడు పాత్రో. ఆ ఉత్తరమంతా ఇంగ్లీష్లోనే రాసి ఉంది. వారిద్దరి మధ్య ఆంగ్లమే అనుబంధ వారధి. పాత్రోకి తెలుగు చదవడం రాయడం రాదు. అయితే ఎవరైనా ఎలా మాట్లాడినా అర్థం చేసుకోగలడు, కానీ జవాబు చెప్పలేడు. శ్రీకాకుళంలో తను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో విశ్వంతో పరిచయమైంది. ఆ పరిచయం స్నేహమై తనకి ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల రుచి చూపించింది. విశ్వం గాని తనని విశాఖ, విజయనగర ప్రాంతాలు తీసుకువెళ్లి చూపించకపోతే అసలు తనకి ఆంధ్రా ప్రాంతంలో పరిచయమే ఉండేది కాదు. కీకారణ్యం లాంటి శ్రీకాకుళం అడవి ప్రాంతాల్లో ఓ అడవి మృగంలా తను ఆ 6 నెలలు పడి ఉండాల్సి వచ్చేది. విశ్వం పుణ్యమా అని తెలుగును కొంతైనా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ పుణ్యక్షేత్రం సందర్శించడానికి విశ్వం తోడుగా వచ్చి ఉంటే ఎంత బావుణ్ణు. శ్రీకాకుళం వదిలేసి 6 ఏళ్లవుతోంది. ఈ 6 ఏళ్లలో ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులు, ఎన్ని కూర్పులు. అప్పుడు ఒంటరివాడు, ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. పిల్లలు తోడయ్యారు. ఉమ్మడిగా సాగిన అన్నదమ్ములు ఎవరికి వారయ్యారు. చిన్నప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా మెలిగిన అన్నదమ్ములు ఎవరికి ఏమీ కానట్టు ఎవరికి వారు దూరంగా వెళ్ళిపోయారు. విధి విచిత్రం అంతేనేమో. ఈ 6 ఏళ్లలోనూ మళ్ళా ఆంధ్రాలో అడుగుపెట్టే అవకాశం కానీ అదృష్టం కానీ కలగలేదు. విశ్వం మాత్రం ఓసారి రాయగడ మజ్జిగైరమ్మ గుడికి వచ్చి అలా మా ఊరొచ్చాడు. ఒరిస్సా రాష్ట్రంలో ఓ మారుమూల పల్లె మా ఊరు. అక్కడికి దగ్గరలోనే ఉద్యోగం వెలగబెడుతున్నాడు తను. రాయగడలో అమ్మవారి దర్శనం కాగానే అక్కడి నుంచి వచ్చి రాని ఒరియా మాట్లాడుతూ ఎంతో ప్రయాసతో మా ఊరు చేరాడు విశ్వం. తనే దగ్గరుండి 4 రోజులు విశ్వంకి ఒరిస్సా అంతా చుట్టబెట్టి చూపించాడు. భువనేశ్వర్, కుర్దా రోడ్, పూరి, కోణార్క్ దేవాలయాలు సందర్శించాడు విశ్వం. ఇద్దరం సంసారులమయ్యాం. బాధ్యతలు పెరిగాయి. పిల్లలు, చదువులు, సమస్యలు మీద పడ్డాయి. తనిప్పుడు పెళ్ళయి 2 పిల్లల తండ్రయ్యాడు. రైలు కుదుపులకు ఉలిక్కిపడి తేరుకున్నాడు పాత్రో. కొత్త వలస రైల్వే స్టేషన్లో ఆగింది రాయ్పూర్ ఎక్స్ప్రెస్. ఎంతసేపు ఆగిందో కానీ ఆగి ఆగనట్టు ఆగి మళ్లీ స్పీడ్ అందుకుంది రైలు. ఏదో ఆనకట్ట దాటుతోంది. రైలు కూతలో మార్పు స్పష్టమైంది. కిటికీలో నుంచి బయటకు చూశాడు పాత్రో. దూరంగా శ్రీ ఇందూ రమణ గారి భైరవవాక ధారావాహిక నవల మొదటి భాగం విన్నారు కదా. మరి ఈ ధారావాహిక మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి.
తరువాతి భాగంలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.